మలాకి 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మలాకి గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాము. ఇక్కడ దేవునికి అవిధేయులైన ఇశ్రాయేలు ప్రజల మధ్యలో వివాదం చోటు చేసుకుంటుంది. దేవుడు వారి మీద దోషారోపణ చేస్తుంటే వీరు మేము ఏ విషయంలో నీ ఆజ్ఞలు అతిక్రమించామంటారో అన్నిటినీ అతిక్రమించి కూడా దేవుని ప్రేమను వారు ఎరగలేకపోతూ వచ్చారు. ఏ విషయంలో మమ్మల్ని ప్రేమించావు? యాకోబుకి తమ్ముడు కదా, అయితే నేను యాకోబుని ప్రేమించాను అంటాడు. అర్హత లేనప్పటికీ కూడా అటువంటి యాకోబుని నేను ప్రేమించాను. యాకోబు ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నేను తీసుకొచ్చాను, వారిని విమోచించాను, ప్రత్యేకమైన జనాంగంగా చేశాను. మీకు బలి అర్పణలు అర్పించే నీతి విధానాలన్నింటినీ కూడా నన్ను సేవించే విధానాలని మీకు చూపించాను. అయితే మీరు కుంటువాటిని గుడ్డివాటిని అర్పిస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా వారు చేసినవి తప్పులన్నీ, దోషాలన్నీ చెప్తూ వచ్చారు. అయితే చాలామంది వాటిని నేర్చుకోలేదు. అయితే ఇక్కడ చివరికి 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అయితే కొంతమంది భక్తులు ఉంటారు. 3:16 మనం చూసాము. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకునిచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడిను. ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారు. మనం యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో కూడా చూసాము. చూడండి, యెషయా గ్రంథం 66 2-3 వచనాలు చదవండి. ఐజయా చాప్టర్ 66 verse 2 చదవమ్మా, త్వరగా చదువు. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టునుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. అది దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటం అంటే దేవుని యొక్క మాటలు విన్నప్పుడు వెంటనే దీన మనసు కలిగి తగ్గించుకుని తప్పులు ఒప్పుకొని సరి చేసుకుని దేవునితో సమాధానపడి దేవుడు చెప్పినట్టుగా చేయాలి. దేవుని ప్రజలు అని చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా సరి చేసుకోవాల్సిన విషయాలు సరి చేసుకోకుండా ఎవరిష్టానుసారంగా వాడు నడుచుకుంటూ మేము భక్తులు అనుకుంటే నామకార్థ భక్తులు వాళ్ళు. దేవుని ఎరుగుదమని చెప్పుతారు కానీ ప్రతి కార్యంలో కూడా వారు అసహ్యులుగా ఉంటారు, అవిధేయులుగా ఉంటారు, అపవిత్రులుగా ఉంటారు, సరైన రీతిగా నెరవేర్చరు. కాబట్టి వీరే మొండివారు. అటువంటి వారిని దేవుడు లక్ష్య పెట్టాడు. అందుకనే 4వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు మొదటి వచనంలో ఈ మాట ఉంది, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. అంటే అవిధేయులైన వారిని, భక్తిహీనులందరినీ కూడా శిక్షించేది, భక్తులందరినీ కూడా రక్షించే దినము వచ్చుచున్నది. కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందరు. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి సౌలు కుటుంబం గురించి మనకు తెలుసు. ఇశ్రాయేలు మొదటి రాజు తాను దేవుని యొక్క ఉగ్రతకు గురైనప్పుడు వేరు చిగురు లేకుండా అయిపోయింది ఆయన పని. కుటుంబం అంతా కూడా శాపగ్రస్తమైంది. ఏదో దేవుని దయ వలన మెఫీబోషెతు దావీదు యొక్క దయను బట్టి తాను తిరిగి రాజగృహంలో, దావీదు గృహంలో చేర్చబడ్డాడు. అట్లాగా అందరూ కూడా నాశనం అయిపోతారు. తర్వాత అందుకనే భక్తిహీనత ఎన్నటికీ మనుషులకి పనికిరాదు. మన దేవుడు నిజ దేవుడని ఎరిగినప్పుడు, దేవుని వాక్యం సత్యమని ఎరిగినప్పుడు, దీంట్లో ఉన్నవన్నీ జరుగుతాయనే ప్రవచనాలు మనం కలిగి ఉన్నప్పుడు తప్పక విశ్వాసం ఉండి బహు జాగ్రత్తగా జీవించాలి. ఎక్కడ కూడా నిర్లక్ష్య జీవితం కానీ అవిధేయత కానీ ఉండకూడదు.
మన పితరులు అనేక మంది ఇశ్రాయేళ్ళు అలా చేసి నష్టపోతూ వచ్చారు. ఇక్కడ ఎంత తీవ్రమైన శాపవచనానికి గురయ్యారంటే వారి కుటుంబాల్లో వారి జనుల్లో వేరైనా చిగురైనా కూడా ఉండదంట. భక్తిహీనుల్ని లేక గర్విష్ఠుల్ని దేవుడు ఎప్పుడూ కూడా తప్పక శిక్షించేవాడుగా ఉంచాడు. అలా లేకుండా దేవుని మనం సేవించాలి, సమీపంగా ఉండాలి, దేవుని భయం కలగాలి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. లేఖనాలను ఎరగకుండా చదవకుండా అమాయకంగా నాకేం తెలియదు అనుకుంటే కూడా అటువంటి వారు కూడా లెక్క చెప్పాలి. నేటి దినాల్లో ఏదో చదువుతామంటారు కానీ సరిగా అర్థం కాదు, వినటానికి రానే రారు. సో ఇవన్నీ కూడా గర్వపు కార్యాలు, భక్తిహీనతకి గుర్తుగా ఉంటుంది. అయితే చాలామంది మీ వంటి వారు మంచివారు వింటున్నారు, దాని మనసుల్లో ముద్రించుకుంటున్నారు, ఆ ప్రకారం ఫలింపు కలిగిన జీవితం కలిగి ఉంటున్నారు. అలాగే అందరూ కూడా అభ్యాసం చేయాలి, లేనట్లయితే చాలా నష్టానికి గురవుతారు. 2వ వచనంలో ఏముంది? అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదు. మీ కొరకు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుని యొక్క ఉగ్రత నుంచి వారు తప్పించుకోవటానికి, దేవుని యొక్క నిత్యమైన తీర్పు నుంచి తప్పించుకోవటానికి మీ కొరకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆ నీతి సూర్యుడు ఎవరండి? యేసు ప్రభు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. నీతి సూర్యుడు మన కొరకు అరుణోదయ దర్శనం ఇచ్చాడు, ఆయనే యేసు ప్రభు. కాబట్టి ఇప్పుడు ఇంకొక అవకాశం అటు భక్తిహీనులకి ఇటు భక్తులకి, ఇశ్రాయేల్లో ఉన్న భక్తులకి, భక్తిహీనులైన అన్ని జనులు అందరూ కూడా భక్తిహీనులే. ఎందుకంటే వారు దేవుణ్ణి ఎరగరు. వారు దేవునికి బదులుగా సృష్టాన్ని వారు పూజిస్తారు, మనిషి రూపాన్ని వారు పూజిస్తారు. కనుక అందరూ కూడా శాపగ్రస్తులు. ఇప్పుడు అందరి కొరకు అటు యూదులకే కానీ ఇటు అన్ని జనులకే కానీ అందరికీ రక్షణ కలుగు చేయటానికి, నిత్యమైన తీర్పు నుంచి విడిపించడానికి, ఆ నిత్యమైన శిక్ష నుంచి కూడా వారిని తప్పించడానికి నీతి సూర్యుడు యేసు ప్రభు ఉదయించాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన వెంటనే వెలుగు ప్రకాశించననే మాట వస్తుంది. అపోస్తలుడైన పౌలు చీకటి జీవితం కలిగి ఉన్నాడు, అజ్ఞానము మూర్ఖత కలిగి ఉన్నాడు. మతాన్ని ఆధారం చేసుకునే మతం కొరకు సత్యాన్ని ఎదిరిస్తూ సత్య సంఘాన్ని కూడా, క్రీస్తు యేసు సంఘాన్ని కూడా హింసిస్తూ వచ్చాడు. వెంటనే యేసు ప్రభు తన వెలుగును ప్రకాశింపజేసినప్పుడు తన అజ్ఞానం అంతా పోయింది, మూర్ఖత పోయింది, గర్వం పోయింది, దీనుడయ్యాడు. తర్వాత కళ్ళు తెరిచాడు. అక్కడి నుంచి ఆ ప్రత్యక్షతతో కూడిన దైవజ్ఞానాన్ని పొందాడు. యేసే క్రీస్తు అని ప్రకటించటం, తన ద్వారా అనేక ఆత్మల రక్షణ పొందటం, అనేక స్థానిక సంఘాలను తాను ఏర్పాటు చేయటం, సంఘాల్లో అపోస్తలుల యొక్క పునాదిని తాను సంఘాల్లో నియమించటం, ఎక్కడెక్కడైతే కొరింథీ సంఘాలు వంటి సంఘాల్లో లోపాలు ఉన్నాయో వాటన్నిటిని క్రమపరచడం, ఈ పరిచర్య అంతా కూడా చేస్తూ వచ్చాడు. కనుక అందుకనే యేసు ప్రభు రెక్కల కిందే మన ఆశ్రయం. ఇక్కడ అందుకనే కోడి తన పిల్లలను కాపాడినట్లు రెక్కల కింద కాపాడిన మాట మనం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కూడా చూస్తాం. అలాగా యేసుక్రీస్తు ప్రభుని మనం ఆశ్రయించాం. ఆయన రెక్కల కింద మనకు భద్రత ఉంటుంది, స్వస్థత ఉంటుంది, అనగా పాప క్షమాపణ ఉంటుంది, స్వస్థ బుద్ధి ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది. శాశ్వత కాలంలో కూడా ఏ తీర్పు మనకి విరోధంగా ఉండదు. మనం ఎత్తబడతాం ప్రభు మధ్యాకాశంలోకి, ప్రభుని సంధిస్తాం, ప్రభు దగ్గర ఉంటాం. అందుకనే ఇక్కడ బయలుదేరి మీరు కోవిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేసేదారు. అంటే ఇక మనకి నిత్యానందం ఉంటుంది. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా యేసు ప్రభుని అంగీకరించినప్పటికీ కూడా కొన్నిసార్లు ప్రభు నిమిత్తము, విశ్వాసము నిమిత్తము, నీతి నిమిత్తము మన విశ్వాసాన్ని పరీక్షింపబడటానికి కొన్ని శ్రమలు మనం పడుతూ వచ్చాం, కొన్ని భారాలు భరిస్తూ వచ్చాం. సో ఇక యేసు ప్రభుని మనం దర్శించిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మనకి ఎటువంటి శ్రమ, ఎటువంటి వ్యాధి, ఎటువంటి కష్టం, ఎటువంటి నష్టం, ఎటువంటి నింద చూడం. అటువంటి అద్భుతమైన నిత్య జీవం కొరకు మనం ఎదురు చూస్తున్నాం, నిత్యమైన మహిమ కొరకు ఎదురు చూస్తున్నాం.
కాబట్టి ఇప్పుడు కూడా మనం ప్రభువుకు భయపడినట్లయితే, ఆయన రెక్కల కింద ఆశ్రయం పొందిన వారమైతే, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎదిరించినా, బెదిరించినా, అన్యాయముగా, అబద్ధంగా, చెడ్డ మాటలన్నీ మనకు విరోధంగా పలికినప్పటికీ, అది ఒకవేళ ఇంట్లో వారు కానీ, లేకపోతే సంఘంలో కానీ, లేకపోతే బయట కానీ, ఎక్కడైనా సరే, సో మనకు విరోధంగా మాట్లాడిన వారు దేవుడు తీవ్రంగా తీసుకుని వాళ్ళకి తీర్పు తీర్చేవాడు ఉంటాడు. అయితే ఎరిగిన మనము ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడి భక్తిహీనులై దేవుని యొక్క తీర్పులోనికి రాకుండా భక్తి కలిగి జాగ్రత్తగా ఉండాలి. 3వ వచనంలోకి వెళ్ళినప్పుడు, నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళివలి ఉందురు, మీరు వారిని అనగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నారు. తర్వాత మనల్ని నిందించిన వారంతా కూడా సిగ్గుపరుస్తారు. దేవుడు వారికి తీర్పు తీర్చినప్పుడు వారు మన ఉన్నతమైన స్థితిలో కనపడతాం. వారు దుర్మార్గులుగా ఉంటారు. వారు మన కాళ్ళ కింద ఉండేటట్టుగా వాళ్ళని చేస్తారు. ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేరుతున్నాయి. కాబట్టి నెరవేరబోతున్నాయి. ఆల్రెడీ యేసు ప్రభు వచ్చేసాడు. ఇంకా నిత్యమైన తీర్పు కొరకు సిద్ధపడాలి భక్తిహీనులు. తర్వాత మనం ప్రభువుని సంధించడానికి మనం సిద్ధపడాలి. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు 2 తెగలుగా ఉంటున్నారు. కాబట్టి మనం బుద్ధిగల కన్యకుల వలె ప్రభువుని సంధించడానికి మధ్య ఆకాశంలో సిద్ధపడాలి. భక్తిహీనులు కాకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత భక్తిహీనులందరికీ కూడా ఏం జరుగుతుంది? విడవబడిన వారందరికీ ఈ లోకంలో శ్రమ ఉంటుంది. శరీరంలో మహాశ్రమంలో గురవుతారు. రెండవది ఆత్మలో కూడా శిక్ష ఉంటుంది. కాబట్టి అది నిత్యమైన శిక్ష. ఏడుపు, కరువు ఉంటుంది. సో మనమైతే దూడల వలె గంతులు వేసేవారుగా ఉంటామని అటువంటి ఆనందకరమైన, సంతోషకరమైన, భారభరితం కాని జీవితాన్ని దేవుడు మన కొరకై నిత్యమైన మహిమలో సిద్ధపరిచాడు. దాని కొరకు మనం సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు గుర్తుపెట్టుకుని